చెప్పండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు అనే సినిమా పాట మీ అందరికీ గుర్తుంది కదా. ఇప్పుడు అది విజయవాడ వేదికగా రియల్గా పాడేసుకుంటున్నారు జనాలు. ఎందుకంటే నాని చిన్ని బ్రదర్స్ ఇద్దరు వర్సెస్ అయ్యారు. విజయవాడ నుంచి ఒకరు టీడీపీ తరపున, మరొకరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో నాని చిన్ని పేర్లు ఏపీలో ఒక రేంజ్లో మారుమోగిపోతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, విజయవాడ అంటే విద్యలకు వాడే కాదు, ఏపీ రాష్ట్ర రాజకీయానికి సైతం కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి విజయవాడ లోక్సభ స్థానం నుంచి రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే వాడి వేడిగా నడుస్తుంది. ఇక ఈసారి జరగనున్న ఎన్నికలు, అది కూడా విజయవాడలో గతానికి భిన్నంగా జరగబోతున్నాయి. ఒకే ఇంట్లోని ఇద్దరు అన్నదమ్ములు, అది కూడా సొంత సోదరులు కేశినేని నాని, కేశినేని చిన్నీలు రెండు వేరువేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసిన 3వ జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును ప్రకటించింది. ఇక మరొక వైపు చూసుకుంటే, ఇప్పటికే విజయవాడ ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని పేరును ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో విజయవాడ కేంద్రంగా సొంత అన్నాతమ్ముల మధ్య పోరు జరగబోతోంది. ఇక కేశినేని నాని వరుసగా 2 సార్లు విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. అయితే రెండోసారి ఎంపీగా కేశినేని నాని గెలుపొందిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, గతంలో బాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టైంలో ఆయనకు పూల బొకే ఇచ్చేందుకు సైతం నాని నిరాకరించారు. దీంతో ఇక్కడ రగిలిన రచ్చ కాస్త ఎక్కడికో వెళ్ళింది. ఇక ఆ తర్వాత చాలా పరిణామాలే జరగ్గా నాని వర్సెస్ చిన్నిగా నెలకొన్న చిన్నపాటి వివాదం చిన్నికి గాలివానలా మారిపోయింది. విజయవాడ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణులతో సైతం కేశినేని నాని సాధ్యమైనంత దూరంగా ఉండటమే కాకుండా జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నడవటం, వారు ఏర్పాటు చేసిన సభలకు నాని ముఖ్య అతిథిగా హాజరవుతూ వచ్చారు. ఇక ఇదే క్రమంలో కేశినేని నాని సైకిల్ పార్టీ వీడి ఫ్యాన్ పార్టీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. ఇక ఆఖరికి అందరూ అనుకున్నట్లుగానే అదే నిజమైంది కూడా. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం ఆఖరికి పార్టీ మారే వరకు వెళ్ళింది. కృష్ణా జిల్లాలోని తిరువూరులో నిర్వహించిన సభకు పార్టీ అధినేత చంద్రబాబు రాగా, ఇక ఆ క్రమంలో ఆ సభ ఏర్పాటు పర్యవేక్షించేందుకు కేశినేని నాని వెళ్లారు. అప్పటికే అక్కడ ఏర్పాట్లను కేశినేని చిన్ని వర్గం పర్యవేక్షిస్తోంది. దీంతో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో పార్టీ అగ్రనాయకత్వం వెంటనే రంగంలోకి దిగి ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దంటూ కేశినేని నానికి దూతలతో రాయబారం పంపింది. ఇక ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఆయన కుమార్తె కేశినేని శ్వేత సైతం నగరపాలక సంస్థలోని కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. విజయవాడ పార్లమెంటు నుంచి ఎవరిని బరిలోకి దింపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో సరిగ్గా టీడీపీలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, నాని పార్టీకి దూరమవడంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. కేశినేని నానితో చర్చలు జరపడం, మరుసటి రోజే వైసీపీ అధినేత సమక్షంలో కండువా కప్పేసుకున్నారు. 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ను బరిలో దింపింది. అయితే నాని ముందు పీవీపీ నిలబడలేకపోయారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తుండటంతో సరైనోడి కోసం సీఎం జగన్ వైసీపీ పెద్దలు వెతుకుతున్న తరుణంలో నాని వచ్చి పార్టీలో చేరిపోయారు. నాని రాకతో వైసీపీకి ఊపిరి పీల్చుకున్నట్లయింది. విజయవాడ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అటు ప్రతిపక్ష టీడీపీ, ఇటు వైసీపీ అగ్రనాయకత్వం సైతం తమ వ్యూహాలకు పదును పెడుతూ పక్కా ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. ముచ్చటగా 3వసారి సైతం విజయవాడ ఎంపీగా గెలవాలని కేశినేని నాని తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే, మరొక వైపు విజయవాడ ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చాటాలని కేశినేని చిన్ని దూకుడు మీద వెళ్తున్నారు. మరి ఈ అన్నదమ్ముల్లో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందనేది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.